గుడ్ మార్నింగ్ లేడీస్. కిబో. ఈ కిబోలో మీ మెయిల్ పెట్టుకుంటే ఓటీపీలు రాకపోవడం ఇదంతా ఉన్నది కదా, అది ఇచ్చాను. అందులో కొన్ని వర్క్లు చేశాను, అది మీకు ఇచ్చాను. ఇప్పుడు మెయిల్ పెట్టుకొని మీరు పాత మెయిల్ తీసి మళ్ళీ కొత్త మెయిల్ పెట్టుకోండి, లేదా అదే పెట్టుకొని మీరు ఏం పెడతారో చూడండి. అలాగే మెయిల్ పెట్టేటప్పుడు ఇక్కడ ఉన్నది మన ఎక్స్చేంజ్లోను, వ్యాలెట్లోను, స్కైన్లోను ఉండాలి అని చెప్పాను. ఒకవేళ మీరు అక్కడ అప్పుడు ఇప్పటికే మీరు ఇచ్చేసి ఉంటే అక్కడ ఆ మెయిల్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇందులో ఉన్న కిబోలో ప్రస్తుతం ఉన్న మెయిల్ తీసేసి ఎక్స్చేంజ్, కే వ్యాలెట్, స్కైన్లో ఉన్న ఏ మెయిల్ అయితే ఉందో అది ఇక్కడ పెట్టుకున్నా సరిపోద్ది. లేదా ఇందులో ఉన్న మెయిల్తో ఒకవేళ మీరు అందులో జాయిన్ అవ్వకపోతే కే వ్యాలెట్, ఎక్స్చేంజ్, స్కైన్లో పెట్టుకోవచ్చు. మీ చాయిస్ పెట్టుకోవచ్చు. అది 4 చోట్ల ఒకటే మెయిల్ ఉండేలా చూసుకోండి, కిబోతో కలిపి లేదా క్యూలైఫ్తో కలిపి. మీ ఇష్టం. క్యూలైఫ్ ఇంకా ఇవ్వలేదు, నేను ఇప్పుడు కిబో ఇచ్చాను. క్యూలైఫ్ కూడా ఇప్పుడు పంపించేస్తాను, దానికి కూడా సేమ్ వర్షన్ అది కూడా పంపించేస్తాను. కాబట్టి ఆ మెయిల్ మీరు చేసుకోవచ్చు. తర్వాత అడ్జస్టింగ్ అని వస్తుందంటే ఆల్రెడీ ఈ మెయిల్ అడ్జస్టింగ్గా వస్తుంది అని అంటే మీరు ఇంకొక దానికి వాడారు అని అర్థం. అది నాకు తెలియదు అంటే అవ్వదు. ఖచ్చితంగా మీరు ఎవరికో ఎక్కడో పెట్టుంటారు ఆ ఆప్షన్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు అలా ఒక మెయిల్ 2 చోట్ల పెట్టడానికి ఇప్పుడు అవ్వదు. ఇంతకుముందు అలా పెట్టుంటారు మీరు, అలాగే ఉంటుంది. కాబట్టి కొత్త మెయిల్ పెట్టుకోండి, అప్పుడు గొడవ పోద్ది. మెయిల్ కొత్తది ఏదో అది పెట్టేసుకోండి, సరిపోతుంది. ఓకే, మీరు చేసుకోవచ్చే వర్క్ అంతా హ్యాపీగా అవుతుంది. కంటిన్యూ చేయండి. అలాగే యూజర్ నేమ్, పాస్వర్డ్ పోయింది. అలాగా యూజర్ నేమ్, పాస్వర్డ్ ఈ నెల అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేయాలో ఆలోచిస్తాను. ఎందుకంటే నేను ముందే చెప్పాను, ఎవరో ఒక ఎస్వి అకౌంట్ నెంబర్ ఇవ్వడం పెద్ద కష్టం కాదు, లేదా కేజీ నెంబర్ ఇవ్వడం కూడా పెద్ద కష్టం కాదు. మీ దీంట్లో ఉంటాయి, జీనాజీలోనూ వీటిలో ఉన్నాయి. అది ఇచ్చి ఇది నాదే ఇచ్చింది అంటే ఒరిజినల్గా ఉన్నాడు వచ్చి అడిగినప్పుడు సమాధానం చెప్పేవాళ్ళు ఎవరికి ఉండరు. అందువల్ల పాస్వర్డ్ యూజర్ నేమ్ ముందు పెట్టుకోండి. అవి లేని వాళ్ళు వెయిట్ చేయండి, దానికి ఒక ప్రాతిపదిక ఏదైనా తీసుకురావాలా, సిస్టమ్ ఏదైనా కనిపెట్టాలా. 2, ఫోన్ నెంబర్స్ ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నాయనుకోండి, మీ కొత్త ఫోన్ నెంబర్ పెట్టుకోవచ్చు. ఓటీపీ పాత ఆయనకి వస్తుంది, అది తీసుకొని దీన్ని పెట్టుకుంటే నీ ఫోన్ నెంబర్ కనెక్ట్ అయిపోతుంది. ఓకే, ఈ 2. ఇంకా మరొక విషయం ఏంటంటే ఎక్స్చేంజ్లోకి మీరు వెళ్ళినప్పుడు అక్కడ 10 నెంబర్లో ఫోన్ నెంబర్ ఉంటుంది. మీకు 10 ఫోన్ నెంబర్లు ఉంటాయి. 11 నెంబర్ 0 కానీ 1 కానీ 1 నుంచి 9 వరకు పెట్టుకోవచ్చు. 12 నెంబర్ కూడా 1 నుంచి 9 వరకు పెట్టుకోవచ్చు. అంటే 99 ఐడీల వరకు మీ ఫోన్ నెంబర్లు ఒక్కటి తగ్గించకుండా ఆ 10 అలాగే ఉంచి 11, 12 నెంబర్లు మార్చుకొని మీరు ఎక్స్చేంజ్లోకి వెళ్ళి ఈ ఐడీలన్నింటినీ అందులో పంపించవచ్చు. మెయిల్ మాత్రం ఎన్ని అకౌంట్ ఉన్నాయి కొత్త మెయిల్ కావాలి. ఫోన్ నెంబర్ మాత్రం ఒక ఫోన్ నెంబర్తో 100 ఐడీల వరకు చేసుకోవచ్చు. అంటే ఈ ప్లస్ 2 చేసి 11, 12 నెంబర్ యాడ్ చేసి, అంటే 01, 02, 03, 04, 09, 010, 0 అలాగా. ఇంకా కే వ్యాలెట్, ఎక్స్చేంజ్. ఈ కే వ్యాలెట్లో నుంచి ఎక్స్చేంజ్లోకి మీ ఐఎస్డిటి లేదా మీ యూఎస్డిటి పంపించవచ్చు. అది ఓపెన్ చేస్తాను, అది మీరు చూసుకోండి. అలాగే ఎక్స్చేంజ్ నుంచి ఐఎస్డిటి, యూఎస్డిటి కానీ కే వ్యాలెట్లో పంపించుకోవచ్చు. కే వ్యాలెట్లో ఒకరి నుంచి ఒకరికి పీటుపీలు పంపించుకోవచ్చు. ఈ తర్వాత ఎక్స్చేంజ్లో యూఎస్డిటికి సంబంధించి 10 యూఎస్డిటీలో ఒక ట్రాన్సాక్షన్లో పంపించవచ్చు. లేదా 10 తర్వాత నుంచి 1000 వరకు, అంటే 1000 ఒకసారి పెట్టచ్చు, 10 ఒకసారి పెట్టుకోవచ్చు. 1000 కంటే ఎక్కువగానే ఉంటే మళ్ళీ 2 ట్రాన్సాక్షన్ చేయాలి. కాబట్టి మీరు 10 పంపించుకోండి, లేదా 1000 లోపు ఎంతసేపు పంపించుకోండి, ఒక ట్రాన్సాక్షన్లో వెళ్తాయి. 1000 కంటే ఎక్కువ పెడితే వాళ్ళు మల్టీ ట్రాన్సాక్షన్ చేయాలి మీరు. అదో చిన్న ఆప్షన్ కోసం ఆపాను, తర్వాత అది కూడా రీచ్ చేసేస్తాను. ఇప్పుడు అవుతున్నాయి, జాగ్రత్తగా చేసుకోండి అదంతాను. ఇప్పుడు నేను మొన్న చెప్పినట్టుగా ఎవరైనా క్యూసీసీ కాయిన్ నమ్మాలనుకున్న నమ్ముకోండి, అందులో తప్పేం లేదు, అమ్ముకొని క్యాష్ చేసుకోండి. మళ్ళీ అదే రేటుకి కొనమంటే ఇక మీద కష్టం ఉండొచ్చు భవిష్యత్తులో. 2, యూఎస్డిటి నుంచి కొనుక్కొని ఐఎస్డిటీలో పట్టుకెళ్ళి అమ్ముతున్నారు. దాంట్లో కూడా యూఎస్డిటీలో కూడా మీరు తక్కువ పెట్టాల్సిన అవసరం లేదు, ఎక్కువ రేట్కే పెట్టుకోండి. యూఎస్డిటీ ఎంతైనా కొనుక్కోవచ్చు, ఎంతైనా అమ్ముకోవచ్చు. యూఎస్డిటీ వస్తే మీరు ట్రాన్స్ఫర్ విత్డ్రా పెట్టుకోవచ్చు, కే వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అక్కడ మీరు ఇది ట్రస్ట్ వ్యాలెట్ పంపించుకోవచ్చు. కాకపోతే అక్కడ గ్యాస్ ఫీజు అవుతుంది ట్రస్ట్ వ్యాలెట్ పంపించినప్పుడు. కాబట్టి ఎక్కువ రేట్కే పెట్టుకోండి, తక్కువ రేటు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ ఈ 2 ఈక్వల్ అయిపోవాలి. ఇప్పుడు అయిపోతే అప్పుడు వేరే ఉంటుంది. 2 మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను నెక్స్ట్ ఇవ్వాల్సిన ప్రాజెక్టుల్లో ఐఎస్డిటీతో కొన్న క్యూసీసీ కాయిన్ని కొన్ని ప్రొడక్ట్లు లేదా ప్రాజెక్టులు వాడుతున్నాం. యూఎస్డిటీతో కొన్న వాటిని కొన్నింటిలో వాడుతున్నాం. యూఎస్డిటీలో కొనుక్కొని ఉంచుకుంటే దాన్ని డైరెక్ట్గా మీరు ప్రాజెక్ట్లో పంపించవచ్చు. ఐఎస్డిటీలో కొనుక్కొని ఉంచుకుంటే ప్రాజెక్ట్లో పంపించవచ్చు. ట్రాన్స్ఫర్ కాయిన్స్ని ఏ ప్రాజెక్ట్లోకి అనుమతించను, పర్చేజ్డ్ కాయిన్స్ని తీసుకుంటాను. అందుకే మొన్న పిక్ పెట్టాను, మళ్ళీ పెడతాను, దీని గురించి తర్వాత వివరిస్తాను. అయితే దీని అవసరం ఏంటంటే యూఎస్డిటీలో కొనుక్కున్నటువంటి కాయిన్స్ని జాగ్రత్తగా పెట్టుకోండి, ఐఎస్డిటీలో కొనుక్కున్న కాయిన్స్ని కూడా జాగ్రత్త పెట్టుకోండి. అక్కడి నుంచి ఇక్కడికి, అక్కడి నుంచి కే వ్యాలెట్కి లేదా వేరే వ్యాలెట్కి పంపించారంటే అది మన స్కై అండ్ ప్రాజెక్ట్లో వాడడానికి అవ్వదు, మళ్ళీ అది పర్చేజ్ చేసిన కాయిన్ వాడాలి.
దీనివల్ల ట్రాన్సాక్షన్ పెరుగుతుంది, ట్రేడింగ్ పెరుగుతుంది, మీ అందరికీ 25% కమిషన్ పెరుగుతుంది, మన కాయిన్ మంచి రేటుకి వెళ్తుంది. దీని గురించి మళ్ళీ ఆలోచిందాం. మీరు యూఎస్డిటీని కూడా మంచి రేటు పెట్టుకోండి. తక్కువ రేటు పెట్టకండి. అక్కడికి ఇక్కడ సమానం పెట్టుకుంటూ వచ్చి పోయేది ఏమున్నది? ఇక్కడ నేను కొనుక్కుంటాడు, అక్కడ నేను కొనుక్కుంటాడు. ఓకే, ఇప్పుడు నేను యూఎస్డిటీ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం.